ఇంకా ప్రసవం అయిపోవడానికి పావు గంట టైం ఉంటుంది, అప్పుడు వస్తారండి. వాళ్ళకి ఓపీ టికెట్ రాయించుకోవడం, 13 నెంబర్ వార్డుకి వెళ్ళాలంటే తెలియడం ఏమీ తెలియదండి. నేను వాళ్ళకి గబగబా ఓపీ టికెట్ రాయించి స్ట్రెచ్చర్ తీసుకొచ్చి ఎక్కించి ఆ వార్డుకి తీసుకెళ్ళి ఇది ఎమర్జెన్సీ అని డాక్టర్తో మాట్లాడి, ఎక్కడో మందుల షాప్ ఉంటుంది ఆ ఉచితంగా ఇచ్చేది, మందులు తెచ్చిపెట్టి ఈ ఉపకారం చేస్తూ ఉంటానండి. ఓ 2 గంటలో ఎంతో చేసి పెడుతూ ఉంటాను అంది. మీరు చెప్తే నమ్మరండి, నిజంగా నేను ఆశ్చర్యపోయా. అరే నేనెన్నడూ చేయలేదే ఇలా ఒక్కరోజు కూడా. ఒక పిల్ల ఇంత స్ఫూర్తి పొందిందని, అమ్మ వెనక్కి రాని మళ్ళీ మా ఇంట్లోకి తీసుకెళ్ళి నా భార్యని పిలిచి పాపకు పసుపు కుంకాలు కొత్త బట్టలు పెట్టని, అమ్మ చక్కగా ఇలాంటి పనులు చేయని చెప్పా. ఇది ఒకసారి లైవ్లో చెప్పానండి. నాకు ఎన్ని ఉత్తరాలు వచ్చాయోనండి. బీటెక్ చదువుకుంటున్న పిల్లలు, మెడిసిన్ చదువుకుంటున్న పిల్లలు, డిగ్రీలు చేస్తున్న వాళ్ళు, మేము కూడా దీన్ని